అందరికి శనార్థులు వీకెండ్ తిన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చిన అవన్నీ చూసాముగట హెడ్లైన్స్ చూడుర్రి. మా జోలికొస్తే చింతపండే, ఈ వార్నింగ్ కౌశిక్ రెడ్డికే. భజనలు చిందు యక్షగానాలు గీతీర్ల గొలుసుకున్నారు గోదూరోళ్ళు. పాటలతోని అదరగొడుతున్న లచ్చక్క, ఓట్లప్పుడు మోత మోగింది రామక్క. గణపతికి ఘనమైన పూజలు, చూస్తానికి బగ్గొచ్చిండ్రు భక్తులు. రాషన్ దుక్నల్లా ఉప్పు పప్పులు, ఉపాయం చేస్తుర్రు సెంటరోళ్ళు. సీఎం సీటు రెడ్డి సామాజిక వర్గానికి, డిప్యూటీ సీఎం సీటు దళిత లీడర్ కు. మరి జనాభాల సగం ఉన్న బీసీలకు సుత పెద్ద పదవి వేయాలి కదా. హాగో అందుకే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి మహేష్ కుమార్ గౌడ్ సాబ్కి ఇచ్చింది హైకమాండ్. 3 ఏళ్ల సంధి రేవంత్ రెడ్డి సారే గీ సీట్లుండే, ఈయన ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఇంకొకరికి ఇచ్చిరన్నట్టు. ఇలా గా కార్యం ఎట్లా నడిచిందో చూడుర్రి మరి. గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించి జులూస్ తీసుకుంటా గాంధీ భవన్ కొచ్చిండు కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారు. కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి మేడం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్కెమ్మటొచ్చిండ్రు. గాంధీ భవన్ పీసీసీ ఛాంబర్లా పూజలు చేసినాక రేవంత్ రెడ్డి సార్కెళ్లి బాధ్యతలు తీసుకున్నాడు. ఇందిరాభవన్ దగ్గర పెట్టిన మీటింగ్ లా కాంగ్రెస్ హైకమాండ్ కు శనార్థులు చెప్పి పార్టీని ఎట్లెట్లా ఉరికిచ్చేది చెప్పిండు మహేష్ సారు. నేను మీకు చెప్తా ఉన్నాను, పీసీ అధ్యక్షుడైనా సోషల్ ఇంజనీరింగ్ అనేది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది. మీలాంటి కార్యకర్తగానే మిగిలిపోతాను. 38 నెలలు పీసీసీగా చేసిన పనులు కాంగ్రెస్ పవర్లకు వచ్చినాక 9 నెలల్లో 6 గ్యారెంటీలు ఎట్లెట్లా అమలు చేసింది చెప్పినాక కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేష్ సార్ తోటి కలిసి కాంగ్రెస్ కు ఇంకింత జోష్ తెస్తామన్నాడు రేవంత్ రెడ్డి సారు. ముఖ్యమంత్రిగా నేను, పిసిసి అధ్యక్షుడిగా మీరు పార్టీ కార్యక్రమాలను కూడా జోడెద్దుల్లాగా మనం ముందుకు తీసుకెళ్లాలి. ఇచ్చిన మాట మీదకెళ్లి రైతు రుణమాఫీ చేసిన బీఆర్ఎస్ పార్టీలు ఏదేదో మాట్లాడుతున్నారని గరమైండు. 23 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూసినాం. నిరుద్యోగులకు గీ ముచ్చట చెప్పిండు. ఈ సంవత్సరం ఆఖరు లోపల ఇంకొక 35,000 ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి ముచ్చెర్లలో కడుతున్న స్పోర్ట్స్ యూనివర్సిటీ తోటి ఈ తాపకు పథకాలు కొట్టుకొస్తారట. 2028లో ఈ దేశం తరఫున ఒలింపిక్స్ లో బంగారు పథకాన్ని సాధించే బాధ్యత తెలంగాణ తీసుకుంటది. జల్దిగానే కులగణన చేసి లోకల్ బాడీ ఎన్నికలకు పోతారట. బీసీ జనాభా లెక్కలు తీసి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కార్పొరేటర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీపీలను చేసే బాధ్యత మన ఇద్దరి మీద ఎక్కువగా ఉన్నది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్న వేస్తున్న లడాయి మీద గిట్ల గరమైండు. సంకనాకనికి విలువాలనా రా చూసుకుందామని చింతపండు అవుతుందని నేను చెప్పదలుచుకున్నా. మా మహేష్ గౌడ్ గారు కొంచెం సౌమ్యుడు అయి ఉండొచ్చు, నేను వెనకాలనే ఉన్న బిడ్డ. జై కాంగ్రెస్. ఫామ్ హౌస్ లో వండిన గుండెలు ఎదరాలరా నాయన. భక్తులకు విజ్ఞప్తి, రేపు అనగా సోమవారం పగటిలి 12 గొట్టంగా మన గల్లీ వినాయకుని కాడ అన్నదానం చేస్తున్నాం కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మనవి. ఇగో గిట్లనే ఉండొచ్చు మీ గల్లీల సుత. హౌ పండుగ కొసాకరికి వచ్చే వరకు జోరుగా అవుతున్నాయి అన్నదానాలు, పూజలు, హోమాలు. ఐతారం పూట పూజలు ఎట్లా నడిచినాయో చూద్దాం పాండ్రి. ఖైరతాబాద్ బడా గణేశుని చూస్తానికి బగ్గొచ్చిండ్రు భక్తులు. ఐతారం అందరికి సెలవు రోజు, మళ్ళా దర్శనాలకు ఇయ్యాలనే ఆఖరయ్యే వరకు గీతీర్ల లైన్లు కట్టిండ్రు. దేశంలో పెద్ద విగ్రహం 70 అడుగులు ఎత్తుతోటి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిని చూసి మా భాగ్యం అనుకుంటున్నారు అంతా. ముంగట అయోధ్య బాలరాముడు, అటు శ్రీనివాస కళ్యాణం, ఇటు శివపార్వతుల కళ్యాణం. ఒక్క అడుగుతోటి మొదలై 70 ఏళ్లకు 70 అడుగులకు చేరిండు. అంత దూరంకెళ్లి లైన్లు కట్టి దగ్గరికి పోయి చూస్తే మనసుకు మస్తు తుర్త అనిపిస్తున్నది. సెల్ఫీలు, పోటువలు గుంజుడే గుంజుడు. చాలా ఎక్కువ ఉంది రష్, చాలా మంది జనాలు. నేను ఆల్మోస్ట్ వచ్చి 1.5 hour అవుతుంది. ఇక్కడ మియాపూర్ నుంచి వచ్చామండి.
బాగా దర్శనం అయింది, బాగుంది. ఇక సినిమా సెట్టింగ్లకు మించిన మండపాల్లో ఎరైటీ గణపతులు పూజలు అందుకుంటున్నారు. పొదుముక బతుకమ్మలాడు, కోలాటాలు, భక్తి పాటలు, భజనలు జోరైతున్నాయి. ఎటు చూసినా డీజే మోతలే. కరీంనగర్ లో వినాయకుడు కమ్మరి పని చేస్తుంటే నిజామాబాద్ లో 16 అడుగుల అద్దాల గణపతి గిట్ల ఎలుగులు పంచుతుండు. ఖమ్మంలో 1 కోటి రూపాయలతోటి, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో 10 లక్షలతోటి గణేశుడికి అలంకారం చేసిండ్రు. నల్గొండలో కాలనీల అక్కలంతా కూడి మండపంలో మట్టి గణపతిని పెట్టి కొలుసుకుంటున్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు, పిల్లలకు గేమ్స్ పెట్టడం, పెద్దవాళ్ళకి తంబోలా, మళ్ళీ కోలాటం, మిడిల్ ఏజ్ వాళ్ళకి కోలాటం ప్రసాదాలు చేసుకుంటున్నాం, కోలాట ఆడుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది మాకు. మళ్ళీ కూడా ఇట్లాగే చేసుకుంటామని. ఇక మంగళవారం నాడే హైదరాబాద్ లో మహా నిమజ్జనం. పట్నం చుట్టుముట్టుకెళ్లి విగ్రహాలన్నీ ట్యాంక్ బండి దిక్కే వస్తాయి. మొదలు ఖైరతాబాద్ గణపతిని పగటిలు 1:30 లోపే నిమజ్జనం చేసినాక కడమ విగ్రహాలు రాణిస్తారు. పట్నంలు ఇయాల్టికెళ్లే శురువు అయినాయి. ఇండ్లు, అపార్ట్మెంట్లు, గల్లీలలో పెట్టిన విగ్రహాలు హుస్సేన్ సాగర్ కు తీసుకొచ్చిండ్రు. కొందరు దగ్గర పాటలున్న చెరువులలో నిమజ్జనం చేసిండ్రు. ఇన్నొద్దులు కొలుసుకున్న వినాయకుడిని నిమ్మలంగా సాగనంపి నిమజ్జనం చూస్తానికి మళ్ళా ట్యాంక్ బండి తోవ దొక్కుతారు. పట్నం చుట్టుముట్టు చిన్న చిన్న విగ్రహాలు వేస్తానికి నీటి గుంటలు తయారు చేసి పెట్టిండ్రు. ఎవరికి నచ్చిన కాడాలు నిమజ్జనం చేయొచ్చు. ఊర్లలో నిన్నయాల్టికెళ్లి జోరుగా నడుస్తున్నాయి. ఆటపాటలతో సంబురంగా గణనాథుణ్ణి గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. పట్నంలో ఓ నూరు వినాయకుడి మండపాల కడిగిపోరి. ఏం పాటలు మోగుతున్నాయో మాకంటే ఎక్కువ మీకేరక. కొంతమంది మాత్రమే దేవుని పాటలు పెట్టుకొని వింటురు. ఇక ఆట పాటలు నడుస్తున్నాయి. గవన్నీ చూసి మా అప్పుడు గివన్నీ ఎక్కడి, ఊరంతా ఒక్కతాన చేరి మంచిగా భజనలు చేసుకుంటా మా సంబరంగా కొలుసుకునేది. గిదేం తరికా అంటురు అప్పటోళ్ళు. ఇక చూడాల్సిన ముచ్చట ఏందంటే, వినాయకుని భజన అంటే గీది, దేవుణ్ణి కొలుసుకునే తారీఖ గీది. జగిత్యాల జిల్లా గోదూరులో గింత ముద్దుగా భజనలు చేసుకుంటా కొలుసుకుంటూ రేఖదంతుణ్ణి. ఒకళ్ళు హార్మోనియం వాయిస్తుంటే ఒకళ్ళు కంజర కొడుతుర్రు, కడుమలు తాళం వేస్తుర్రు. ఈ వినాయకుని కాడ 9 వద్దుల్లో ఒక్కనాడు సుధా డీజే పాటలన్న ముచ్చటే లేదట. దినావోతీరు కళాకారులను పిలిపించుడు, వాళ్ళతో ఆటలేపించుడు. మళ్ళీ ఇప్పటి కాదులో వెనకటి సింధు కథలు యాద్ చేసిర్రు ఊరోళ్ళందరికీ. కథ ఎంత ముద్దుగా నడుస్తుందో. కథ అన్నప్పుడు మరి నడుమిట్లా జోకులు చూస్తూ ఉండాలి కదా. ఇక బుడ్డర్ కానొచ్చి జోకుల మీద జోకులు ఇడుస్తుంటే ఊరోళ్ళంతా ఒక నవ్వుడు కాదు. ఇద్దరు భార్యలు నాకు. వెనకటి పద్ధతులు వినాయకునికి పూజలు భజనలు చేయాలి, అట్లనే వెనకటి కళలను కాపాడుకోవాలని ఇక మధ్య చేసిర్రట. మళ్ళీ అప్పటి రోజుల్లో ఎలాగైతే చేశామో అన్ని పాత కళా స్మృతులు అన్ని కళాకారులు సుధా షానొద్దులకు ఆటాడినందుకు చిన్న సంబరం కాదు పో. ఈ గోదూరు గ్రామ ప్రజలు మమ్మల్ని రప్పించి ఈ కళను ప్రోత్సహించి ఈ నాటకాన్ని ప్రదర్శింప చేయడానికి అనుమతించారు కాబట్టి మాకు చాలా ఆనందం అనిపిస్తున్నది. చిన్నప్పటి దినాలు యాదికొచ్చినాయని చెప్పుకుంటా ముసలోళ్ళ సుధా చిన్న మురిపం కాదు. అవి పాత కాలపు. ఈ కొత్త కాలపు డీజలు పెట్టుకుంటా ఎగురుడు దుంకుడు వేసిండ్రు. ఇది పాత కాలపు అన్నీ చెప్తున్నారు. ఇవే మంచిగా సంతోషం. అసెంబ్లీ ఓట్లప్పుడు బగ్గైన పడ్డ పాట ఏందంటే, నడువు నడువు నడువవే రామక్క, కలిసి నడుము గట్టవే రామక్క, గుర్తులు గుర్తుంచుకో రామక్క. కారోళ్ళకి ఇదే పాట, కమలం పాటికి ఇదే పాట, షెయి గుర్తోళ్లకు ఆఖరికి ఇండిపెండెంట్లకు సుతా ఇదే పాట. జర్రంతా అటు ఇటుగా మార్చి మోత మోగించిరు. అటెన్క ఎంపీ ఎలక్షన్ల సుతా కొత్త కొత్త పాటలు బగ్గనే వచ్చినాయి. ఇక ఇప్పుడు రాబోతున్న సర్పంచ్ ఓట్లలో పోటీ చేస్తోళ్ళు సుతా ఏపిస్తుంటారు. ఓట్లేం లేవు కదా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు యాద్ చేస్తున్నట్టు అంటారా? గీ ముచ్చటకు బరాబర్ లంకే ఉన్నది. మొదలు గణపతి పాటతో చాలు చేద్దాం. వస్తుండు వస్తున్నాడే మా గజ్జల గణపయ్య, పుట్టినాది ఏ ఊరయ్యో నా గజ్జల గణపయ్య, ఎండికొండ ఏలేటేమో నా గజ్జల గణపయ్య. అమ్మేవలో యాదికొచ్చిందా? ఎన్నో చూసినట్టు గొంతు ఎన్నో ఇన్నట్టు అనిపిస్తుంది కదా. చలో ఇక నీ పాట అందుకో అమ్మా. నడువు నడువు నడవవే రామక, కలిసి నడుము గట్టవే రామక, గురుతుల గుర్తించుకో రామక,
ఓట్లప్పుడు మోతమోగిన రామక్క పాట పాడింది గీయమ్మే, పేరు లచ్చక్క. నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి సార్ వల్ల పక్కూరే అమ్మది. సార్ మీద సుత చక్కని పాటకాయ కట్టింది అమ్మ. నడువు నడువు నడవవే రామక, కలిసి నడుము గట్టవే రామక, మనమన్నా రేవంతన్న రామకో, ఎంత మంచి పనులు చేసే రామక, పాలమూరి కరువు చూసి రామక, ప్రజలల్లో నిలిచినాడు రామక. రాజకీయ పార్టీలకే కాదుల్లో బతుకమ్మ, భక్తి పాటలు, తత్వగీతాలు, శుద్ధులు, జోల పాటలు, నోముల పాటలు సుత బగ్గనే పాడుతుంది. కమ్మలు గొలుసులు నిమ్మపు కుచ్చులు సొమ్ముకేతమైన సొమ్ము ముచ్చెము దండ, సొమ్ము ముచ్చెము దండనే గౌరమ్మ కోటి వేల రౌకలే. ఇక ఓట్లప్పుడు గాతీర్ల మూత మోగింది కదా లచ్చక్కని పాట ఏ పాట ఇచ్చిర్రని అడిగితే డబ్బు 1 లక్ష రూపాయలకు తప్ప నాకు మిగిలిన అమౌంట్ నాకు ఏమి ఇచ్చింది నాకు తెలియదు. ఓ 1,00,000 రూపాయలు తప్ప నాకేం రాలేదు, అంత నడుమిట్లున్నోళ్ళే మింగిర్రని చెప్పుకుంటా రంది పడుతుంది లచ్చక్క. చానేళ్ల కింద ఇంటి ఆయన కాలం చేస్తే కాయ కష్టం చేసి 2 పిల్లలను చదువుకున్నా నాకెవ్వరు సాయం చేస్తలేరు, ఎవరన్నా బదులు అడిగినా నీకెందుకమ్మా పైసలని అడ్డుస్తుర్రట. కేసీఆర్ మంచివి, నీకు డబ్బులు వచ్చినాయి, నీకు డబ్బులు ముట్టినాయి, నన్ను మాకేంది నువ్వు మాకంటే మించినావా అని నాకు ఎవరు రూపాయి కూడా అడిగితే కూడా 10 రూపాయలు ఇట్లంగా ఇస్తలేరు సార్. మీకెందుకు డబ్బులు అంటారు సార్? చదువు శాస్త్రం లేకుంటేనే గింత చక్కటి పాటలు పాడే కోయిల గొంతు వెనుక గింత రంది దాగున్నది. గ్రామ పంచాయతీలో పని చేస్తుందట గాని భూమి జాగాలు ఏం లేవట. సర్కారు ఆసరా కావాలని కోరుతుంది, కానీ ఏమన్నా పాడుతుందా పాటలు? ఏ పాట అంటే ఆ పాట కైగట్టి పావుడే ఉంటది. గింత చక్కటి ఇది ఎట్లొచ్చిందంటే నాయనమ్మకు వస్తాయి, మా నాయన ఇచ్చగాను, మా అమ్మకు వస్తాయి. మా అమ్మకి 7 రోజులు కానీ చెప్తుంది కథలు, మస్తు వస్తాయి. తాతల నుంచి అందరు కళాకారులే అన్నట్టు రామక్క పాటతో పేరువైన లచ్చక్క పాటల గురించి ఎంత చెప్పినా తక్కువేనులా. మచ్చుకొని పాటలు పాడుతుంది ఇనురిగా. జీవామా నీకింత సుఖమా, రేపు వెళ్ళిపోయిన నాడు ఎవరు రారెంట, జీవామా నీకింత సుఖమా, సరదాయిన కొంప నాశనమన్నో నాశనమన్నా, తగులుకుంటే వది వదులదిరన్నా వదులదిరన్నా, కప్పమ్మలిల్లాడే కాల్వలెండి పాయవాన దేవో వరుస దేవా, ఏనన్న గురిపించు జగమేలు తల్లిదండ్రి వానదేవ. హరి హరి ఓ రామ వియాలో వరిగనే ఓ రామ వియాలో, వరిగ రాముల దళమ వియాలో వనమాలేదమ్మ వియాలో, వియాల వియాల వియాలో వియాల ఓ రామ వియాలో. బియ్యం అంటే రేషన్ దుకాణాల తీసుకుంటారు కానీ ఉప్పు పప్పులు అయితే బయట దుకాణాల కొనుక్కొచ్చుకోవాల్సిందే. నెలొచ్చే వరకు కాత 1000 దాటుతుంటాయి షాపుల్లా. వచ్చిన కొంచెం జీతంలా సరుకు సౌదలకు, పోరల బడి ఫీజులకు, దావకండ్ల ఖర్చులకే పోతే ఇక మిగిలేది ఏముంటది? కూలినాలు వేసుకునేటోళ్ళకైతే ఇన్నని కోపన్ బియ్యం తెచ్చుకొని తొక్కుతోని తినాల్సిందే. హగో గా తిప్పలు తప్పించే కార్యం నడుస్తుంది. ర్యాకులల్లా పప్పులు సామాన్లు చూసి కిరాణా దుకాణం అనుకునేరు రేషన్ షాపు. హౌ రేషన్ దుకాణాలన్నీ జన్పోషణ్ కేంద్రాల పేరుతోటి దుకాణాల లెక్క మారబోతున్నాయి. అంటే మునుపు బియ్యం, చక్కెర, గోధుమలు, పండుగలప్పుడు నూనెలు, పప్పులిచ్చేది. ఇక ఇప్పుడు ఇంట్లోకి కావలసిన సరుకు సౌదలన్నీ అమ్మే ఇకమతి చేస్తుర్రు. మొదలు తెలంగాణ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల 60 రేషన్ దుకాణాలను ఇట్లా కిరాణం షాపు లెక్క మార్చిండ్రు. మన హైదరాబాద్ లోనే 15 దుకాణాలు నడుస్తున్నాయి. ఢిల్లీకి దోలుకపోయి 10 రోజులు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. అంతా లోన్లు ఇస్తాము, సబ్సిడీ ఇస్తాము, అన్ని ఇస్తామని మాకు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. మొత్తం రోజు ఒక్కొక్క బ్యాచ్ కు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. ఇట్లా అంతా డీలర్లను ఢిల్లీకి పిలిపించుకొని ట్రైనింగ్ ఇచ్చిరట ఎట్లెట్లా నడపాలని. అది ఉన్నది ఇది లేదు అని ఏముండదుల్లో. దుకాణాల్లో ఏం దొరుకుతాయో అన్ని ఉంటాయి. బియ్యము, గుడ్లు, అన్ని తీర్ల పప్పులు, నూనెలు, పసుపు, కారం పొడి, చింతపండు, నువ్వులు, సబ్బుల కాంచెలి అన్ని అగ్వకే దొరుకుతాయి. పప్పులకు అన్ని 10 రూపాయల కన్నా తక్కువ ఉంటుంది. అంత 10 రూపాయలు తక్కువ ఉంటుంది. ఆయిల్ అయితే 20 రూపీస్ కూడా తక్కువ ఉంటుంది. మా తాన దేశంలా చాలా మంది బలంగల్ల తిండి తినలేకపోతుర్రు. అందరికి అగ్వల సరుకు సౌదలు ఇస్తేనన్నా ఇంత ఫాయిదా అవుతుందని గీ ఉపాయం చేసిరట. రేట్లు తక్కువండే వరకు చాలా మంది వచ్చి కొనుక్కోబోతురట. మళ్ళా డీలర్లకు మునుపు కంటే కమిషన్ సుత మంచిగిస్తురట. ఈ షాపులు ఎట్లా నడుస్తున్నాయో చూసి అటెన్కా దేశమంతటా రేషన్ దుకాణాలన్నీ కిరాణా దుకాణాలు చేస్తారట. గా పనేదో జప్పున చెయ్యురి సార్లు కొంతల కొంతన్న ఆసరైనట్టుంటది. చిన్నప్పుడు స్కూల్లో మీరు ఏమైతారని అడిగితే
కలెక్టర్ అని ఒకరు, పోలీస్ అయితమని ఒకరు, లాయర్ అయితమని కొందరు, టీచర్ అయితమని ఇంకొందరు, ఇంజనీరు, డాక్టరు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు, లీడర్లు అయితమని సుధా చెప్తుంటారు. కానీ పెద్ద పెరిగినాక వాళ్ళు చిన్నప్పుడు చెప్పిన దానికి చేసే పనికి అస్సలు గింత సుత లంకెనే ఉండదు. కానీ కొందరు అట్లా కాదు, పట్టు పట్టిరంటే సాధించేదాకా ఇడిచిపెట్టారు. ఇగో గీ మేడం లెక్క. అచ్చం సినిమా హీరోయిన్ లెక్కున్న గీ మేడం ఎవలంటే ఐపీఎస్ ఆఫీసర్, పేరు ఆష్నా చౌదరి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉండే మేడం కొలువుకెక్కక ముందు మోడలింగ్ చేసేది. అట్లాని చదువును అటకెక్కిచ్చిందనుకునేరు. యూపీఎస్సీ పరీక్షల్లో యుద్ధమే వేసింది. మొదలు రాసినప్పుడు సెలెక్ట్ కాలే, రెండో పరి రాసిన ఉత్తదే అయింది. 2 మాటల సుత 1 మార్కు 2 మార్కులతోనే పోయింది. హే ఇక మనతోనే అయ్యేటట్టు లేదని ఇడిచిపెట్టి ఏరే కొలువు చూసుకుందామని గొప్ప గొప్పోళ్లను ఇంటర్వ్యూ చేసే జోష్ టాక్స్ అనే మీడియాల షేరికైదామని పోతే కొలువు ఇయ్యలేదట. ఇట్లా కాదని కూకొని మల్లో పట్టు పడితే ఆల్ ఇండియాలా 116వ ర్యాంకు కొట్టి ఐపీఎస్ ఆఫీసర్ అయింది. వద్దు పొమ్మన్నోళ్ళే పిలిచి మరీ ఇంటర్వ్యూ చేసే లెవెల్కి పోయింది. ఐపీఎస్ అయినాక ఫాలోయింగ్ సుత బగ్గ పెరిగింది. సోషల్ మీడియాలో 2 లక్షలకు మీదనే ఫాలో అవుతున్నారు మేడాన్ని. మోడలింగ్ చేసేటప్పుడు ఏడికి పోతే ఆడి వివరాలన్నీ రాసుకుంటా ఫోటోలు పెట్టేది. ఇప్పుడు మేడం గురించి అందరు పోస్టులు పెట్టుకుంటా షేరింగ్ల మీద షేరింగ్లు వేస్తారు. మునుపు పేదల కోసం తన్లాడే ఓ స్వచ్ఛంద సంఘంలో సుత పనిచేసింది మేడం. అట్లా కంపెనీలకు యాడ్లు ఇచ్చుడు చాలు చేసిందట. ఇంట్లో అందరు చదువుకున్నోళ్లే కాబట్టి ఏ ప్రొఫెసరో సైంటిస్టో అవుతుంది అనుకుంటే తీరు డిజైన్ల బట్టలేసుకునే మోడలింగ్లకు దుంకి అట్నుంచి కాకి డ్రెస్లకు వచ్చింది. ఎక్కడో చిన్న పల్లెటూరులో పుట్టిన ఆష్నా మేడం పోయిన కాడల్లా ఓడిపోతున్నా పక్కకు పోకుండా చెమట తీసి ఐపీఎస్ అయిందన్నట్టు. చాలా మంది డాక్టర్ అయిదామనుకొని యాక్టర్లు అయితే మోడల్ అయి పోలీస్ సుత అయిందన్నట్టు. ఇప్పుడు కొన్ని రోజు పోయి రోజు వచ్చే స్కూళ్ళు ఉంటాయి. పొద్దుగాల పోతే 4-5 గంటలకు ఇంటి తోవడతారు పోరలు. ఇక కొన్ని సెమీ రెసిడెన్షియల్స్ ఉంటాయి. అంటే బడైపోయినాక ఈ స్కూల్నే స్టడీ అవర్లో కూకొని అటెన్క ఇంటికి పోతారు. ఇట్లా కాకుండా 24 గంటలు ఆడనే ఉండేటి రెసిడెన్షియల్ స్కూళ్ళు. అందులో ప్రైవేట్ ఉంటాయి, గవర్నమెంట్ ఉంటాయి. ఏ బడైనా పోరలకు మంచిగా చదువు చెప్పి ర్యాంకులు కొట్టాలనే చూస్తుంది. కానీ ఈ బడి అట్లా కాదుల్లో. ఏక్ నెంబర్ కంప్యూటర్ ల్యాబు, బయట పచ్చటి నర్సరీ, పెద్ద వంటర్ర చూసి ఫీజు గట్టిగానే గుంజుతారు అనుకునేరు. చదువు అంతా ఫ్రీగానే సాగుతుంది. మళ్ళా చదువు చెప్పే తరీకసుత అలాగుంటదుల్లో. వీళ్లకు వండి పెడతానికి తప్ప కర్మ పనులు చేస్తానికి ఎవ్వరు ఉండరు. వీళ్ళ పనులు వీళ్ళే వేసుకోవాలి. ఇంకో దిక్కు గోశాలలా గోవులను గాయాలి. చల్ గిదేం బడి, పోరలకు చదువు చెప్పకుండా పనులు చేపిచ్చుడేంది అంటారేమో. ఈడట్లనే ఉంటది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలున్న అక్షరవనం అనే గీ బడిని వందే మాతరం ఫౌండేషన్ వాళ్ళు నడిపిస్తుర్రు. ఏ గిండ్లకు ఎవరు దోల్తారు అనేరు. పోటీలు పడుతుంటారు షేరికేస్తానికి. ఎందుకంటే ఈడ వొయ్యిలు బట్టి పట్టుడు ఉండది. పోరలకు వాళ్ళ పనులు వాళ్ళు ఎట్లా చేసుకోవాలి, వాళ్ళకు ఏదంటే బగ్గ కాయిషో తెలుసుకొని మొదలు దాంట్లో ట్రైనింగ్ ఇచ్చి అటెన్క వొయ్యిల పాఠాలు చెప్తారు. హగో ఆటలు, పాటలు, కోలాటాలు, యోగా, కరాటే అన్ని నేర్పిస్తారు. ఇక చదువుకునేటప్పుడు డౌట్ వస్తే చెప్తానికి సార్లు ఉండరు. ఒకరికొకరు చెప్పుకుంటారు. మా ఫ్రెండ్స్ తోటే నేర్చుకుంటాం. మాకు డౌట్స్ ఉంటే మాకంటే సీనియర్స్ అన్న వాళ్ళని అడుగుతాం. మాలో మేమే డిస్కషన్ చేసి మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటాం. మబ్బులు 5 గంటలకు లేచిరా అంటే ఎవ్వల డ్యూటీ వాళ్ళు వేయాల్సిందే. ఎర్లీ మార్నింగ్ 5కే లేచి కిచెన్ డ్యూటీస్ అనేది స్టార్ట్ చేస్తారు. గోశాల వాళ్ళు 6:30 కానీ అలా ఒక్కొక్క డ్యూటీస్ ఒక్కొక్కరికి ఉంటాయి. లెక్కకైతే ఈ స్కూల్ అంటే సార్లు చెప్పినట్టు నడుస్తాయి, లేదంటే పేరెంట్స్ చెప్పినట్టు నడుస్తాయి. కానీ ఈడ మాత్రం పోరలకు నచ్చినట్టు ఉంటది. ఐదర్ టీచర్ కి ఇష్టం వచ్చినట్టుగా కరికులం నడవడం గానీ లేదా పేరెంట్ కి ఏది నచ్చితే అది సమకూర్చడం గానీ జరుగుతుంది స్కూల్స్ లో. ఇక్కడ అలా కాదు, పిల్లలకి ఏది అవసరమో అది చేసిన తర్వాత మాత్రమే. చదువుతో పాటు వెనుకట ఆటలు ఆడిస్తారు. పండుగలు పబ్బాలు మా సంబురంగా వేసుకుంటారు. వొయ్యిలు బట్టి కొట్టకుండా నేర్చుకునేదేదో కాయిస్తోనే నేర్చుకోవాలని గీకమతి వేసిండ్రన్నట్టు. హదిరింది కదా. మన తన ఆటలంటే క్రికెటే. ఊర్లైనా పట్నమైనా సెలవు వచ్చిందంటే చాలు బాలు బ్యాటు వికెట్లు పట్టుకొని గ్రౌండ్ కురుకుడే, లేదంటే ఇంట్లోనే కూకొని ఫోన్లా వీడియో గేమ్లు ఆడుతుంటారు వీర లెవెల్లా. కానీ కబడ్డీ, టెన్నిసు, బ్యాడ్మింటన్, షటిలు, జావెలిన్ త్రో, లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్, కుస్తీ పోటీల దిక్కు చూస్తోలుసుతుండరు.
ఇక చెస్ అంటే హబ్బో తెలివిగల్లో ఆడే ఆట మనతో ఏడైతుందని పోరలు దూరం ఉంటారు, అమ్మ నాయనలు సుత పట్టించుకోరు. ఇక ముచ్చటైందంటే చెస్ పోటీలు అయితుంటే అక్కతోనో అన్నతోనో చూస్తానికి వచ్చింది అనుకునేరు. చదరంగం బోర్డు మీద 64 అర్రల్లా పావులు గదిలించుకుంటా ఎత్తుల మీద ఎత్తులేస్తుంటే అవతల ఎంత పెద్ద తోపన్నుండని షిత్తు కావాల్సిందే. బ్రిటిష్ చెస్ ఛాంపియన్ పీటర్ లీ అసొంటి తోపునే ఓడగొట్టిందంటే సుడురిగా బయటి దేశం హంగేరీలో నడుస్తున్న చెస్ ఒలింపియాడ్లో ఇప్పుడు అందరి సూపు గీ 9 ఏళ్ల పాప మీదనే. ఇంగ్లాండ్ తరపున బరిలోకి దిగిన బుజ్జి పేరు బోధన. తమిళనాడైతే లండన్ కు బతకవేర్రు. అయితే ఇలా నాయన దోస్తోగలు ఇల్లు ఖాళీ చేసి పోతుంటే కొన్ని ఇస్రలతో పాటు చెస్ బోర్డు సూతి ఇచ్చి పోతే ఇదేందో ఎరైటీగా ఉన్నదని ఆడుడు పెట్టిందట. మళ్ళా కోచ్ ఎవ్వరు లేరుల్లో అంతా కరోనా టైంలో యూట్యూబ్ లో చూసి నేర్సిందట ఎత్తులు ఎట్లేయాలని. ఇది 4 ఏళ్ల కిందటి ముచ్చట. అంటే 5 ఏళ్ల వయసులోనే చెస్ ఆడుడు చాలు చేసిందన్నట్టు. బిడ్డ ఆట చూసి నాయన పోటీలకు తీసుకపోతే ఓడిపోడన్న ముచ్చటే లేదట. హగో ఒక్క పారి ఎంత మందితో నాడి ఓడగొడుతుందో నీ తెలివి ముంగట ఓడిపోయినమని షేక్ హ్యాండ్ ఇస్తున్నారు ఆటగాళ్ళంతా. నిరుడు 24 పోటీలకు పోతే అన్నిట్ల గెలిచిందంటే చూడుర్రిగా పెద్ద పెద్ద ఆటగాళ్ళొచ్చి మెచ్చుకుంటుర్రు. చిన్నేజ్లా యూరప్ ఖండంలోనే తోపు చెస్ ప్లేయర్ అని పేరు పోయింది పాప. మన ఇండియాకెళ్ళి పోయి అదరగొడుతుందంటే మనకు సుత గొప్పే కదా మరి. ఈ స్కూల్ టీచర్లంటే బడికి పోయినమా, హాజరేసుకున్నామా, పోరలకు పాఠాలు చెప్పినమా, ఇంటితో పట్టినమా అన్నట్టే ఉంటారు. సర్కార్ బడైనా ప్రైవేట్ బడైనా ఇంతే. కొన్ని ప్రైవేట్ బడుల్లా చదువు అని ఉప్పు శాపం రాకినట్టు రాకుతుంటారు పోరలను. కానీ కొందరంటే కొందరే పోరలకు ఆటపాటలతోని పాఠాలు చెప్తుంటారు. ఇంకా షాన్ అంటే షాన కొద్ది మందే పోరలకు అక్కరికొచ్చే ముచ్చట్లు చెప్తారు. ఇగో గిట్లా. అరే మ్యామ్ కు క్యా హో గయా? అయ్యో ఏమైంది కావచ్చు. అటు కన్నుకు దస్తి అడ్డం పెట్టుకుని మేడం ఏడ్చుడు, ఆమెను చూసి పోరలేడ్చుడు. అరే ఏమైంది మేడం? కంట్ల నుంచి రౌతం వస్తుందని ఈ మేడాలు. ఊకే ఫోన్ చూసుకుంటా కూకుంటా కండ్లకెళ్ళి నెత్తురొస్తుందని మేడం చెప్పుడుతోనే పోరలు నోర్లెట్ల తెరిచిలో చూడుర్రి. ఇక ఓ మేడం ఫోన్ పట్టుకపోయి పోరలకి ఇయ్యబోతుంటే వామ్మో మా కండ్ల సుత పోతాయి అని ముట్టుకుంటానికే గజ్జమంటున్నారు పోరలు. What happened बेटा? क्यों रो रहे हो? क्या हुआ? अब यूज करेंगे मोबाइल? పోరలు ఏమైనా ఫోన్ల తలకాయ పెట్టే ఉంటుర్రని వాళ్ళను ఫోన్లకు దూరం పెట్టాలని గీకమత్ చేసిర్రు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బదౌన్లా ఓ స్కూల్ టీచర్లు కండ్లకి ఇట్లా రంగు పూసుకొని పట్టి కట్టుకుని ఓ మేడం కండ్లు పోయినట్టు యాక్టింగ్ చేస్తే ఈ మేడాలు ఎవ్వల పాత్రలు జీవించిర్రు. ఆయనత వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే దేశమంతా గిరికలు కొడుతుంది. చూసినోళ్ళంతా మేడాలకు లైకులు. ఇక ఇంటికాడ పోరలకు బతులాడిచ్చినా ఫోన్లు తీసుకోరు కావచ్చు పో. చూసిండ్రు కదా. ఇక ఇవాల్టి వీకెండ్ తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.